హాయ్ ఫ్రెండ్స్. నీట్ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలుసు. అయితే పేపర్ లీక్ కావడం అనేది ఇదే మొదటిసారి కాదు. పబ్లిక్ రికార్డులు, మీడియా నివేదికలు, ఎగ్జామ్ పేపర్ లీక్స్పై నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లు, అరెస్టులు, పరీక్షా పత్రం లీక్ అయి పరీక్షల రద్దుకు దారితీసినటువంటి ఎన్నో అంశాలను పరిశీలిస్తే చాలా విషయాలు బయటకొచ్చాయి. ఇండియా టుడే రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే 2019 నుంచి ఇప్పటి వరకు ఎన్నో పేపర్స్ లీక్స్ అయ్యాయి. అవేంటంటే 2021లో సైనికులని రిక్రూట్ చేయడానికి ఇండియన్ ఆర్మీ నిర్వహించే కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పేపర్ లీక్ అయింది. అలాగే అదే ఏడాది నీట్ యూజీ ప్రశ్నపత్రం కూడా లీక్ అయింది. ఇంకా జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జేఈఈ మెయిన్స్ పేపర్ కూడా లీక్ అయింది. అలాగే 2023లో సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్ పరీక్షా పత్రం కూడా లీక్ అయింది. అంటే 19 భారతీయ రాష్ట్రాల్లోని 65 ప్రధాన పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్ అయినట్టు ఇప్పటి వరకు తెలుస్తోంది. ఇక ఇప్పుడు నీట్ పరీక్ష కూడా అదే కోవకు చెందింది. పరీక్షల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 64 మంది అభ్యర్థులు పర్ఫెక్ట్ స్కోర్లు సాధించేసరికి అనుమానం వచ్చింది. దాంతో ఆ వ్యవహారం కాస్త ఇప్పుడు బయటపడింది. తీగలాగితే డొంకంతా కదిలింది. రాష్ట్రాల వారీగా చూసుకుంటే అత్యధిక పేపర్ లీక్స్ జరిగిన రాష్ట్రంగా యూపీ ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇక్కడ 8 పరీక్షలకు సంబంధించిన పేపర్స్ లీక్ అయ్యాయి. తర్వాత ప్లేస్లో రాజస్థాన్, మహారాష్ట్ర ఉన్నాయి. ఇక్కడ 7 పరీక్షల పేపర్స్ లీక్స్ అయ్యాయి. థర్డ్ ప్లేస్లో బీహార్ 6 పేపర్స్ లీక్ కాగా గుజరాత్, మధ్యప్రదేశ్ 4వ స్థానంలో ఉన్నాయి. ఇక్కడ 4 ప్రధాన పరీక్షల పత్రాలు లీక్ అయ్యాయి. ఇక ఈ రాష్ట్రాలే కాకుండా హర్యానా, కర్ణాటక, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో జనవరి 1, 2019 నుంచి ఇప్పటి వరకు ఎన్నో పేపర్లు లీక్స్ అయ్యాయి. ఇండియా టుడే రిపోర్ట్ ప్రకారం 2019లో 9, 2020లో 12, 2021లో 17, 2022లో 11, 2023లో 12, 2024లో అంటే ఇప్పటి వరకు 5 ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయి. పేపర్ లీక్స్ ఎంతమంది జీవితాలను నాశనం చేస్తున్నాయో ఈ ప్రభుత్వాలకి తెలీదా అంటే తెలుసు. కానీ ఆ ప్రక్రియ అలా ఏళ్ల తరబడి జరుగుతూనే ఉంటుంది. చర్యలు తీసుకుంటూనే ఉంటారు. కానీ పేపర్ లీక్స్ అనేవి కొత్తగా రూపాంతరం చెందుతాయంతే. కష్టపడిన వాళ్ళు కష్టపడుతూనే ఉంటారు.